ఒడిశా రాష్ట్రంలో బొగ్గు గనులు నిర్వహిస్తున్న సంస్థలతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఇటీవల ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఒరిస్సా రాష్ట్రంలో గనులు నిర్వహిస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, మహానది కోల్ ఫీల్డ్స్, నాల్కో, జిఎండి, ఎన్సిఎల్ ఇంకా ఇతర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తరఫున చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, జనరల్ మేనేజర్ నైని ఏరియా శ్రీ బైద్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు బొగ్గు కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపైన చర్చించారు. గనుల్లో ఉత్పత్తైన బొగ్గు రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా రవాణా జరపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సిన సహకారం పైన ప్రత్యేకించి చర్చించారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాజీని కూడా కలిశారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు తగిన సహకారం అందించాలని కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి సూచించారు. సింగరేణి సంస్థ నైని బొగ్గు బ్లాక్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోందని, ఈ బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని రైల్వే సైడింగ్ వరకు రవాణా జరుపుతున్నారని, ఈ రైల్వే సైడింగ్ వరకు ఉన్న రోడ్డు మార్గం విస్తరణ పనులు, అలాగే బైపాస్ రోడ్ల నిర్మాణం తదితర అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. ప్రభుత్వ సంస్థలు సింగరేణి కలిసి నిర్మిస్తున్న కొత్త రైలు మార్గానికి కూడా అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా ఈ సందర్భంగా సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతితో పాటు ఇతర కంపెనీల చైర్మన్లు, అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.